పరిరక్షణ సమితి తరపున మరొకసారి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పాలకొల్లో జరుగుతున్నటువంటి గలిబిలిని అనేక మంది దుర్బోధకులు వచ్చి పాలకొల్లు పట్టణాన్ని, అలాగే నరసాపురం డివిజన్లో ఉన్నటువంటి 9 మండలాల్లో ఉన్నటువంటి సేవకుల సంఘాలను గలిబిలి చేస్తున్న పరిస్థితిలో మరొక్కసారి ఇలా వీడియో ముఖంగా మీ అందరితో మాట్లాడటానికి మేము వచ్చాం. మొట్టమొదటిగా మన గురువారం జరిగినటువంటి అమ్మతేజ అనేటువంటి ఆయన మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన పెట్టి స్వస్థత తైలాభిషేకాలని, అంజూరపళ్ళు, మన అరటిపళ్ళు ఇచ్చి, యాపిల్ పళ్ళు ఇచ్చి ఇలాంటి స్వస్థతలు చేసేటువంటి క్రమంలో దాన్ని మేము ఆ దుర్బోధను అడ్డుకున్నాం. అలాగే రేపు 5వ తారీఖున ఇస్సాక్ గారు కూడా ఆ ప్రయత్నం చేస్తున్నారు. గతం నుంచి ఇక్కడ చేస్తున్నారు అడబాల గార్డెన్స్లో. వారిని కూడా, వారి దుర్బోధను కూడా మేము అడ్డుకోవడానికి 5వ తారీఖున పెద్ద ఎత్తులో పాలకొల్లు నుంచి, అలాగే నరసాపురం డివిజన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి సేవకులు, విశ్వాసులు కూడా భారీ ఎత్తులో అక్కడికి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నామంటే ఒక వాస్తవాన్ని అందరూ గమనించాలి. క్రైస్తవ విశ్వాసానికి ప్రామాణికం బైబిల్ గ్రంథం. బైబిల్ వాక్లో క్రైస్తవ సమాజానికి బోధించినటువంటి బోధే ప్రమాణికం. అపోస్తుల బోధ ప్రకారం ఆదివారం మాత్రమే ఆరాధన. పుట్టినరోజులు జరిగే ఏటిని కూడా ఆరాధన అనే అవకాశం ఉండదు అనకూడదు. కానీ ఈ చిక్క మిస్సాగరైనటువంటి ఆయన చెప్పింది ఏంటంటే తైలాభిషేక ఆరాధన. ఇక్కడ శుక్రవారం, ఇంకో చోట బుధవారం, ఇంకో చోట మంగళవారం, ఇంకో చోట శనివారం, అలాగ నెలలో 1 వారం, 2 వారం అలా పెట్టుకుంటూ వెళ్తాను. 9 చోట్ల ఆయన ఇలాంటి కార్యక్రమాన్ని పెడుతున్నారు. అంటే దీనివల్ల ఏంటి అంటే దుర్బోధ అంటే అసలు ఆదివారం కాకుండా ఉట్టి రోజుల్లో అనే దాన్ని ఆరాధన అనటమే పెద్ద దుర్బోధ, తప్పు, వాక్యానికి విరుద్ధమైంది. రెండవది, దీనివలన ఆదివారం సంఘాల్లో వెళ్ళేటువంటి విశ్వాసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. పర్వాలేదు, శుక్రవారం అక్కడికి వెళ్ళొచ్చు, గురువారం ఎక్కడికి వెళ్ళొచ్చు, మంగళవారం ఎక్కడికి వెళ్ళొచ్చు అనేటువంటి ధోరణికి సంఘ విశ్వాసులు అలవాటు పడే స్థితికి వచ్చారంటే దానికి కారణం ఈ దుర్బోధకులు దుర్బోధ. తర్వాత వీళ్ళు చేసేటువంటి ఈ దుర్బోధను అనేక అమాయకులు నమ్మి తైలాభిషేకాలని, స్వస్థవరాలని, వాగ్దానాలని, లేదా అట్టు పండిస్తాం, ఖర్జూర పండిస్తాం, ఈ పండిస్తాం, ఆ పండిస్తామని జనాలను మభ్యపెట్టి గారడీ చేసి వారి వలన లాభాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా సత్యవాక్యాన్ని వీరు అందించట్లేదు. పాలకొల్లు పట్టణం, నరసాపురం డివిజన్లో ఉన్న వాళ్ళందరూ సేవకుల యొక్క వేదనది. కాబట్టి పాలకొల్లు పట్టణానికి కానీ, నరసాపురం డివిజన్లోని ఏ మండలానికైనా సత్య సువార్తని చెప్పడానికి ఏ సేవకులు వచ్చినా ప్రేమతో మేము ఆహ్వానిస్తాం. వారితో మేము కలిసి పనిచేస్తాం. వారిని చెప్పినటువంటి సత్యవాక్యాన్ని మేము కూడా నేర్చుకుని అనేకులకు బోధిస్తాం. సత్యవాక్యం చెప్పడం మానేసి కేవలం అబద్ధ బోధను, దుర్బోధను, మోసకరమైనటువంటి మాటలతో జనాలను మభ్య పెడుతున్నారనే ఉద్దేశంతోనే అమ్మతేజని అడ్డుకున్నాం. అదే ఉద్దేశంతో రేపు శుక్రవారం జరగబోయేటువంటి శుక్రవారం స్వస్థత తైలాభిషేక ఆరాధన అడ్డుకుంటున్నాము. అలాగే అంజూర పండు ఏర్పాటు చేసి ఉంటే ఆరాధన కూడా అడ్డుకోవడం జరుగుతుందని ప్రేమతో మీకు విజ్ఞాపన చేస్తున్నాము. సార్, ఇప్పుడు లోకలో నాన్ లోకలో అంటున్నారు, దాని విషయమా లేకపోతే సత్యం? అసలు లోకలో నాన్ లోకల్ అనేటువంటి తారతమ్యాలు, భేదాలు మాకు లేవు. తెలంగాణ నుంచి రావచ్చు, మహారాష్ట్ర నుంచి రావచ్చు, లేకపోతే మద్రాసు నుంచి రావచ్చు, కేరళ నుంచి రావచ్చు, ఎన్ని ప్రాంతాల నుంచి అయినా ఇక్కడ వచ్చు సత్య సువార్తను బోధించవచ్చు. వేరే దేశాల నుంచి రావచ్చు. ఎందుకంటే పాలకొల్లు 250 సంవత్సరాల క్రితమే క్రైస్తవులు కలిగినటువంటి పాలకొల్లు పట్టణ పరిసర ప్రాంతాలు, నరసాపురం ప్రాంతాల్లో అనేక మంది వచ్చి సేవను బోధించారు. కాబట్టి ఈరోజు ఇంతగా ప్రబలింది. వారందరూ సత్యవాక్యం చెప్పారు. మేము స్వస్థలు చేద్దాం, మేము తైలాభిషేకాలు చేస్తాం, పళ్ళు ఇస్తాం, అట్టుపళ్ళు ఇస్తాం, తొక్కలు ఇస్తాం, తూలు ఇస్తాం అని చెప్పలేదు. వాళ్ళు వాక్యాన్ని ప్రకటించారు, వాక్యాన్ని బోధించారు, రక్షించారు. రక్షణ పొందాలంటే వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. అది బైబిల్ చెప్తున్నటువంటి క్రమం, అపోస్తుల బోధలో ఉన్నటువంటి క్రమం. సార్, ఇంకోటి, మీరు ఆదివారం మాత్రమే సేవ చేయాలి, మిగతా రోజుల్లో చేసింది దేవుని సేవ కదా అంటున్నారు కదా సార్, అది అది కాదు. ఆదివారం మాత్రమే ఆరాధన. ఆరాధన అంటే దానికి ఒక క్రమం ఉంది, వాక్యం చెప్పింది. ఓకే సార్. ఆదివారం జరిగించే దాన్ని ఆరాధన అంటారు. దానికి క్రమం తప్పకుండా ప్రతి విశ్వాసం వెళ్ళాలి. మిగతా రోజుల్లో జరిగేది ఆరాధన కాదు, మామూలు సువార్త కూడికలు, లేకపోతే బైబిల్ తరగతులు, లేకపోతే ఇంకోటి కృతజ్ఞత కూడికలు, స్మరణ కూడిక, ఇలాంటివి జరుగుతాయి. ఆదివారాన్ని మాత్రమే ఆరాధనలో పరిగణ తీసుకోవాలి తప్ప వాక్యం ప్రకారం
సత్యం ప్రకారం బైబిల్ చెప్తున్న దాని ప్రకారం ముట్టుట్టి మాట ఊరికి ఏ రోజైనా ఆరాధన అనేటువంటిది 100కి 200% తప్పు బోధ, అబద్ధపు బోధ. సార్ ఇప్పుడు తైలాభిషేకం చేయకూడదు అంటున్నారు, అంజూరు పండుగ అంటారు. దీనిలో బైబిల్ మిషన్ పెంటుకొస్తూ రకరకాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కరు ఒక పాలసీ ఉంటుందేమో కదండి. అవునండి, ఒక్కొక్కరు మీరు చెప్పినట్టు బైబిల్ మిషన్ వారు సపోజ్ ఒడ్డుగూడెంలో సజీరావు గారు పెడితే ఆయన సంవత్సరానికి ఒక్కసారే ఆళ్ళ విశ్వాసులు, సంవత్సరానికి ఆయన చాలా సంఘాలు ఉన్నాయి, ఆళ్ళ విశ్వాసులు మాత్రమే ఆయన పిలుచుకుని తైలాభిషేకం పెట్టుకుంటున్నాడు. ఓకేనండి, దానివల్ల వచ్చినటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ ఆయనకు పెద్ద సంఘం ఉంది, ప్లస్ ఆయనకి వేరు వేరు చోట్ల అనేక ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి, ఆయన అక్కడ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈయన ప్రతి నెలలో ప్రతిరోజు తైలాభిషేకం. మీరు చూడండి, మీకు క్లిప్స్ కావాలంటే ఇస్తాను. రావులపాలెంలో, కాకినాడలో, రాజమండ్రిలో, తాడేపల్లిగూడెంలో, సికింద్రాబాద్లో, ఉప్పలగుప్తంలో ఎక్కడైనా తైలాభిషేకం. అది వాక్యానికి విరుద్ధం కదా. ముదునూరుపాడులో ఉంటుంది కదండి. అదే సార్, ముదునూరుపాడులో ఆయన శనివారం పెట్టుకుంటాడు, శుక్రవారం పెట్టుకుంటాడు. వాళ్ళకి సంఘం ఉంది అక్కడ, ఆ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ అలా లేదు కదండి. వీళ్ళు కేవలం ఒక అడవాల గార్డెన్స్ తీసుకుని పెడుతున్నాడో, లేదా లయన్స్ క్లబ్ తీసుకుని పెడుతున్నాడో, లేదా ఇంకోటి తీసుకుని పెడుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ? వేరు వేరు సంఘాలలో సేవకులు కష్టపడి పనిచేసి రాత్రింబగలు సువార్తను ప్రకటించి సత్యవాక్యం వల్ల కన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అబద్ధ బోధలకు అట్రాక్ట్ అవుతారు. అది కామన్ అది. ఎందుకంటే ఇప్పుడు 100 రూపాయలు చేరంటే ఆడవాళ్ళు ఎలా పరిగెడతారు, అలాగా ఏదో జరిగిపోద్ది, అలా జరిగిపోద్ది, ఎలా జరిగిపోద్ది అనే ఉద్దేశంతో వెళ్ళేటువంటి క్రమం తప్ప ఇది వాస్తవానికి వాక్యానికి 100కి 200% విరుద్ధమైనటువంటి దుర్బోధ.